హలో అండి, ఈరోజు మన వీడియోలో సదరం గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అయితే ఇది సదరం అనేది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో మనకు ఓపెన్ చేసేవారండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం జరిగిందంటే కోవిడ్ ప్రకారంగా ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే సమంగా ఓపెన్ చేయకపోవడం వల్ల మరి ఏంటో తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం జనవరి 5 నుంచి మార్చి 31 వరకు స్లాట్స్ అన్నీ కూడా 3 నెలలకు సరిపడే స్లాట్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారండి. 3 నెలలకు సరిపడా స్లాట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఆల్రెడీ చాలా వరకు అయితే మనకి ఫిలప్ అయిపోయింది. ఎవరైనా ఉంటే కనుక తొందరగా చేయించుకోండి. తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే మనం వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుంటామండి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని తర్వాత చెకప్ చేయించుకుంటాము. ఆ డాక్టర్ వచ్చేసి మనకి ఎంతో కొంత పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ పర్సంటేజ్ మనం మళ్ళీ మామూలుగా మీ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ మీ సేవ దగ్గరికి వచ్చి మనం అయితే ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డ్ అనేది చేంజ్ చేస్తున్నారండి. మనకి సదరం సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే అడ్రస్ అనేది మొత్తం ఇవన్నీ ఇలాగా మాడిఫై చేసుకుంటారండి ఆధార్ కార్డులోని. మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అలాగైతే మీరు చేసుకోకండి. ఎందుకంటే మనం ఎక్కడైతే అప్లై చేసామో ఏదైతే అడ్రస్లో అప్లై చేసామో ఆ అడ్రస్లోనే మనకు కనిపిస్తుంది. మళ్ళీ మనం అడ్రస్ మారిస్తే కనుక మళ్ళీ వేరే గ్రామ సచివాలయాల్లో కానీ ఇంకెక్కడ కూడా కనిపించదు అనమాట. ఈ సదరం సర్టిఫికేట్ మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్ లింక్ ఉండాలండి. ఓటీపీ ద్వారా మాత్రమే మనం అయితే చేయగలం. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు మనం స్లాట్ బుక్ చేసుకుంటామండి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ స్లాట్ పట్టుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన టెంపరీ డిజేబిలిటీ ఇచ్చాడు అనుకోండి, టెంపరీ డిజేబిలిటీ అని చెప్పేసి మనకి పర్సంటేజ్ ఇస్తే కనుక అది పెన్షన్కి అయితే మనం పెట్టుకోవడానికి అవదండి. ఒకవేళ పెన్షన్ పెట్టుకున్నా సరే పెన్షన్ రాదనమాట. ఎందుకంటే టెంపరీ డిజేబిలిటీ అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆయనకి ఆ యొక్క ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది అని చెప్పేసి ఇస్తారనమాట. పర్మనెంట్ డిజేబిలిటీ అని చెప్పేసి పర్సంటేజ్ ఇస్తే అప్పుడు మనకు పెన్షన్ వస్తుంది. పర్మనెంట్ డిజేబిలిటీకి మాత్రమే పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మ్యాక్సిమం సదరం సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా పెన్షన్కే మనకు తీసుకుంటారు. కాబట్టి టెంపరీ డిజేబిలిటీ వస్తే కనుక పెన్షన్కి అయితే నేనైతే అప్లై చేయొద్దని అంటాను. ఎందుకంటే అది వచ్చే అవకాశాలు అయితే ఉండవండి. పర్మనెంట్గా ఎవరికైనా డిజేబిలిటీ ఉండి వాళ్ళకైతే మాత్రం పెన్షన్ అనేది వస్తుంది. తర్వాత ఈ సదరం ఐడి అనేది మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే ఒకటి మనం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డిలీట్ చేయించుకోవాలండి. లేదంటే మాత్రం కలెక్టర్ ఆఫీస్కి మీ నియరెస్ట్ ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాస్తే వాళ్ళు ఏంటంటే క్యాన్సిలేషన్ చేసి మనకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మళ్ళీ మనం ఇంకొక స్లాట్ అనేది మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం డిలీట్ చేయకుండా మళ్ళీ ఇంకొక స్లాట్కి మనం ట్రై చేస్తే ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉన్నదని చూపిస్తుంది అనమాట. అందులోని మనం డిలీట్ చేయాలంటే మాత్రం కొద్దిగా ప్రాసెస్ అనేది ఎక్కువేనండి. మీరు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక లెటర్ రాసి అక్కడ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ నింపేసి ఇస్తే కనుక మీకైతే గ్రీవియన్స్ అనేది మీకైతే పెట్టడం జరుగుతుంది. అక్కడ డిలీట్ చేసి వాళ్ళే డిలీట్ చేయాలి. వాళ్ళే డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే చెకప్ చేయించుకున్నామో ఆ హాస్పిటల్లో కూడా మనం డిలీట్ చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ మనకి ఇంకొక స్లాట్ అనేది మనకి బుక్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. మరి ఎలా అప్లై చేయాలనేది ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను. మరి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, ఇది మీ సేవ డాష్ బోర్డ్ అనమాట. నేనైతే మీకు ఇందులో చూపిస్తాను. ప్లస్ మీకు ఏంటంటే మీరు స్వయంగా అప్లై చేసుకోవడానికి అయితే నేను కింద లింక్ అయితే ఇస్తానండి. దాని ద్వారా మీరు డైరెక్ట్గా మీరు ఇందులోకి అయితే వెళ్ళిపోయి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మీరు అయితే స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఒకసారి మనం కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి రూరల్ డెవలప్మెంట్ అని కనిపిస్తుంది అనమాట. ఇది మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ సదరం సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదైతే మనం ఒకసారి క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసిన తర్వాత సదరం సర్టిఫికేట్ మీరు ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చడం కానీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ అలాంటివి ఏం చేంజ్ చేయకండి. ఎందుకంటే తర్వాత చేంజ్ చేసుకున్న అడ్రస్లో మీకు అయితే మాత్రం చూపించకపోవడం అనేది జరుగుతుంది అనమాట. చాలా వరకు అలాగే జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ఇది వెబ్సైట్ అనేది ఎలా వస్తుందండి. ఇక్కడ రీఫ్రెష్ ఓకే ప్రెస్ అయినట్లయితే మనకి సదరం సర్టిఫికేట్ తాలూకా ఆ డాష్ బోర్డ్లోకి అయితే మనం ఎంటర్ అవుతామండి. ఇక్కడ వచ్చేసరికి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేయండి. జనరేట్ ఓటీపీ. ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా లింక్ ఉండాలని చెప్పాను కదా. జనరేట్ ఓటీపీ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 35 రూపీస్ అనేది మనం ఛార్జ్ చేయాలన్నమాట. ఇప్పుడు కాదు, మొత్తం అప్లికేషన్ మొత్తం ఫిల్ అయిన తర్వాత 35 రూపీస్ అనేది మనం పేమెంట్ చేయాలి. ఇక్కడైతే నాకు ఓటీపీ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఎంటర్ చేయాలి. వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి
ఓటీపీ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనకి ఇక్కడ స్లాట్స్ ఎన్ని అయితే ఉన్నాయో మొత్తం అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం అన్ని నక్కపల్లి ఏదో మొత్తం మీద ఇది ఏంటంటే ఈ ఆధార్ కార్డులో అడ్రస్లో మన జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఎన్నైతే స్లాట్స్ ఉన్నాయో ఆ స్లాట్స్ మాత్రమే కనిపిస్తాయండి. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ జిల్లాలో ఎన్నైతే అవైలబుల్గా ఉన్నాయో అవి చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి చూడండి గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా స్లాట్ అవైలబుల్ అనమాట. రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఫిలప్ అయిపోయాయండి, ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి అనమాట. లోకోమోటర్ ఓహెచ్ అంటే ఇది ఎవరికంటే కాళ్ళు చేతులు కానీ ఎవరికైనా విరిగిపోయినా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా వాళ్ళకైతే మనం ఇక్కడ పెట్టుకోవాలి. విజువల్ ఇంపైర్మెంట్ అంటే చూపు ఎవరికైతే కనిపించదో కళ్ళు దృష్టి అనమాట. విజువల్ అంటే దృష్టి అనమాట. దృష్టి తాలూకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక కళ్ళుకి సంబంధించినవి ఇదైతే మనం స్లాట్స్ ఉన్నాయో లేదో చూసుకొని మనం అయితే అవైలబుల్ చేసుకోవాలండి. స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ హీరింగ్ ఇంపైర్మెంట్ ఉంది కదా, ఇది చెవిటి వాళ్ళకి అనమాట. చెవులు అయితే ఎవరికైతే పనిచేయలేదు అది. తర్వాత మెంటల్ రిటార్షన్ ఉంది, తర్వాత మెంటల్ ఇల్నెస్ ఉంది. ఇవన్నీ కూడా స్లాట్స్ ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ప్రెస్ చేయండి. సబ్మిట్ అని ప్రెస్ చేసిన వెంటనే మనకి ఆధార్ కార్డులో ఉన్న డేటాబేస్ ఆధారంగా మనకైతే మొత్తం ప్రొఫైల్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుందండి. మీకు ఇక్కడ నేము అన్నీ మొత్తం అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి అన్నమాట. తర్వాత మీరు సదరన్ సర్టిఫికేట్లో ఎలా అయితే మీరు కావాలనుకుంటున్నారు పేరు అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడైతే ఇవ్వండి, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ తెలుగులో రావడం అనేది జరుగుతుందండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మొత్తం ఆధార్ కార్డు డేటాబేస్ ప్రకారంగా మొత్తం తీసుకుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిల్ అదే జెండర్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ ఏం చదువుతారో అది ఇవ్వండి. నెక్స్ట్ ఎంప్లాయీ అంటే ప్రైవేట్ ఎంప్లాయా లేదంటే అన్ఎంప్లాయిడా అని చెప్పేసి మీరైతే ఇవ్వండి. వాళ్ళకి మ్యారేజ్ అయిందే లేదా అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత వచ్చేసరికి మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి మీ రిలీజియన్ హిందీ ఉంటుంది కాబట్టి హిందీ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలండి. రేషన్ కార్డ్ నెంబరు పాత్ ఇవ్వండి. WAP RAP అలాగే JAP ఇవన్నీ ఉన్నాయి కదా, అదైతే ఇవ్వండి. టైపు వైట్ రేషన్ కార్డా, పింకా, లేదంటే JAPయా, లేకపోతే ఎల్లో కార్డా, టెంపరీయా, లేకపోతే అన్నీ అడుగుతుంది. ఇక్కడ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పక్కనే SI నెంబర్ అని అడుగుతుంది. మీకు తెలిస్తే ఇవ్వండి, లేదంటే లేదు వదిలేసేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి EP కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉందా లేదని అడుగుతుంది. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. పెన్షన్ కార్డు ఉంటే ఇవ్వండి, టిక్ మార్క్ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది అనమాట. 2 పుట్టుమచ్చలు ఏవోటి ఇవ్వాలండి. ఇక్కడ మీకు అక్కడ మీ పర్సన్ ఎవరైతే పుట్టుమచ్చలు ఉన్నాయో ఎక్కడైతే ఉన్నాయో అవి అయితే 2 పుట్టుమచ్చలు అయితే ఇవ్వాలి మనం. కంటిన్యూస్ మ్యారేజ్ ఆఫ్ పేరెంట్స్ అని అడుగుతుంది. ఇక్కడైతే నో పెట్టేసుకోండి. నో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీరు తండ్రి పేరు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుందండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ తెలుగులో రావడం అనేది మీరు గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి మీకు అడ్రస్ ఆటోమేటిక్గా డోర్ నెంబరు స్టేట్ అనేది తీసుకుంటుంది. మీ మండలం అన్నీ కూడా ఒకసారి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విలేజ్ వస్తుంది. తర్వాత హ్యాబిటేషన్ వచ్చేసి అన్నీ కూడా ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. పిన్ కోడ్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ పర్సంటేజ్ అంటే ఇంతకు ముందే సర్టిఫికేట్ ఉండి మీరు కానీ అందులో పర్సంటేజ్ కానీ ఉంటే కనుక ఇక్కడ పర్సంటేజ్ అనేది మనం మెన్షన్ చేయాలండి, లేదంటే వదిలేయచ్చు. నెంబర్ అనేది డైరెక్ట్గా తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి అయితే మీరు పెట్టాలనుకుంటున్నారు ఇది మాత్రం మెయిన్ అండి, అది చూసుకొని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆ హాస్పిటల్లో డిజేబిలిటీ ఏమున్నాయి, ఇక్కడ లోకోమోటర్, విజువల్ ఇంపైర్మెంట్ ఉంది. నేనైతే లోకోమోటర్కి అప్లై చేస్తున్నాను, స్లాట్ అయితే చేస్తున్నాను కాబట్టి నేను లోకోమోటర్ పెట్టుకుని ఇక్కడ సబ్మిట్ అయితే ప్రెస్ అయ్యింది. సబ్మిట్ ప్రెస్ అయ్యగానే మనకి 35 రూపీస్ అనేది పేమెంట్ అడుగుతుందండి. పేమెంట్ కట్టేసిన తర్వాత మనకి ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అది పట్టుకొని మనం డైరెక్ట్గా హాస్పిటల్కి అనేది వెళ్తే అక్కడ చెకప్ చేయించుకొని డాక్టర్ అనేది పర్సంటేజ్ అని ఇస్తారండి. ఇంత పర్సంటేజ్ అని ఇస్తారు. ముందుగా చెప్తున్నాను, టెంపరీగా కానీ వాళ్ళు కానీ ఇస్తే కనుక సదరన్ సర్టిఫికేట్ వచ్చినా పెన్షన్కి అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట, పెన్షన్ అయితే రాదనమాట. పర్మనెంట్లీ డిజేబిలిటీ కానీ ఇస్తే కనుక మన పెన్షన్కి అయితే పెట్టుకోవచ్చండి. మ్యాక్సిమం సదరన్ సర్టిఫికేట్ అనేది పెన్షన్కే పెట్టుకుంటారు కాబట్టి ఎక్కువ టెంపరీగా కానీ ఇస్తే మాత్రం మీరు అయితే పెన్షన్కి అయితే అప్లై చేసుకోలేరు. ఎక్కడైతే అప్లై చేశారో అక్కడ మీరు ప్రింట్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. లేదంటే డైరెక్ట్గా మనం సదరన్ డాష్ బోర్డ్ ఉంటుందండి,
సదరం డాష్బోర్డ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ గూగుల్లోని సదరం అని టైప్ చేస్తే డైరెక్ట్గా మనకి ఫస్ట్లో వస్తుంది అనమాట. ఇదైతే మనం క్లిక్ చేస్తే మనం సదరం తాలూకా ఈ హోమ్ పేజ్లోకి అయితే మనం వస్తాం అనమాట. మనకు అక్కడ రిసిప్ట్ మీద గ్రీవెన్స్ ఐడి అనేది ఒకటి వస్తుందండి. ఆ గ్రీవెన్స్ ఐడి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే మనకైతే ఆ యొక్క స్టేటస్ ఏమైంది ఏంటి అనేది మనం అయితే తీసుకోవచ్చు అనమాట. అదండి మరి ఇవాళ వీడియో. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి.